సీఎస్‌కే వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ టీమ్ టాస్ గెలిచి సీఎస్‌కేని బ్యాటింగ్‌కి ఇన్వైట్ చేశారు. సీఎస్‌కే టీమ్ ఫస్ట్ మ్యాచ్‌కి ఎదురు దెబ్బ తగిలింది. సీఎస్‌కే టీమ్ బ్యాటింగ్ కూడా చూసి అందరూ లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ బాగా ఆడతారని అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ కూడా కొలాప్స్ అయిపోయింది. వరల్డ్ కప్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో జస్ట్ 7 బాల్స్‌లో 6 రన్స్‌ని మాత్రమే స్కోర్ చేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 11 బాల్స్‌లో 6 రన్స్‌ని స్కోర్ చేస్తే ఆయుష్ మాత్రే గోల్డెన్ డకౌట్ అయిపోయాడు. ఇక మాథ్యూ షాట్ విషయానికి వస్తే జస్ట్ 7 బాల్స్‌లో 2 రన్స్‌ని స్కోర్ చేసి జైస్వాల్‌కి ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కార్తిక్ శర్మతో కలిసి ఒక చిన్న పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశాడు. ఆ పార్ట్నర్‌షిప్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. సర్ఫరాజ్ ఖాన్ 12 బాల్స్‌లో 17 రన్స్‌ని స్కోర్ చేస్తే కార్తిక్ శర్మ 15 బాల్స్‌లో 18 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఇక శివన్ దూబే జడేజా బౌలింగ్‌లో వచ్చిన ఫస్ట్ బాల్‌కి 6ని స్కోర్ చేసినా మళ్ళీ జడేజా బౌలింగ్‌లోనే పెద్ద షాట్‌కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. సీఎస్‌కే బ్యాటింగ్‌లో జైమీ వావర్టన్ ఒక్కడే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 36 బాల్స్‌లో 43 రన్స్‌ని స్కోర్ చేశాడు. వావర్టన్ ఆడిన ఇన్నింగ్స్ వల్లే సీఎస్‌కే టీమ్ స్కోర్ 127కి చేరుకుంది. ఇక రాజస్థాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే చాలా ఈజీగా చేసేశారు. వైభవ్ సూర్యవంశి జస్ట్ 17 బాల్స్‌లో 52 రన్స్‌ని స్కోర్ చేశాడు. యాజ్ ఆఫ్ నౌ ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ ఐపీఎల్ 50ని స్కోర్ చేశాడు. ఇక జైస్వాల్ 36 బాల్స్‌లో 38 రన్స్‌ని స్కోర్ చేశాడు. వైభవ్ సూర్యవంశి ఒక పక్క కొడుతున్న జైస్వాల్ మాత్రం కేవలం 105 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. నాండ్రేబర్గా పర్ఫార్మెన్స్‌కి ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సీఎస్‌కే ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇలాగ ఓడిపోవడం వల్ల సీఎస్‌కేకి ఒక రకంగా మంచిదే జరిగిందని చెప్పాలి. వాళ్ళకున్న బ్యాటింగ్ ఆర్డర్‌కి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌కి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచెస్‌లో కమ్‌బ్యాక్ చేస్తారని అనిపిస్తుంది.